హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. అయితే నేను చాక్లెట్ బార్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ 40 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకుంటే 20 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నానండి. అంటే 2:1 రేషియోలో తీసుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. అంటే ఎక్కడ వాటర్ లేకుండా ఉండాలి బౌల్కి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇక్కడ 2:1 రేషియోలో కదండి, 1:1 రేషియోలో కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, కావాలంటే చూడండి. మన టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా పైన బౌల్ పెట్టానండి. ఈ గిన్నెకి వాటర్ అనేది తగలకూడదు, అందుకని నేను ఇది చిన్నగా ఉందని దానిపైన ఇలా పెట్టేస్తానండి. సో మీరు కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే కింద మనకి వాటర్ అయితే టచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం మెల్ట్ అయితేనే స్టవ్ ఆఫ్ చేస్తానండి. కొంచెం మెల్ట్ అవుతుంది అనగా ఆ వేడికైతే మనకి చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతుంది అండి. ఎంత బాగా కలిపితే చాక్లెట్ అనేది అంత బాగా వస్తుందండి. కాబట్టి మీరు కొంచెం బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎంత బాగా మెల్ట్ అయిందో. ఈ విధంగా జారుతూ ఉండాలన్నమాట. మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తానండి ఎలా ఉండాలి అన్నది. అప్పటి వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఎంత బాగా కలిపితే చాక్లెట్ అనేది మనకి అంత బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి జారుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత కూడా నేను ఇంకో 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నానండి. చూసారు కదా ఎంత బాగా మెల్ట్ అయిందో. ఇప్పుడు మనం దీన్ని చాక్లెట్ మౌల్డ్లో అయితే వేసేసుకోవచ్చండి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. నేను ఈ విధంగా చాక్లెట్ మౌల్డ్ అనేది తీసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో మీరు నట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను అవి కూడా చూపిస్తాను. ఇక్కడ నేను బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ నట్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చాక్లెట్ అనేది. ఇలా కొంచెం చాక్లెట్ యాడ్ చేశాక నట్స్ యాడ్ చేశాను. దానిపైన మళ్ళీ చాక్లెట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులోనే బాదం యాడ్ చేసుకోవచ్చు, అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే బాదం జీడిపప్పు యాడ్ చేసినప్పుడు మనం దాన్ని ఫ్రై చేసి వేసుకోవాలి. అప్పుడే చాక్లెట్ అనేది పాడవకుండా ఉంటుంది. దీన్ని ఈ సెకండ్ దాంట్లో అయితే నేను బాదంని వేసుకుంటున్నానండి. హాఫ్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని కూడా నేనైతే రోస్ట్ చేసి వేసుకున్నానండి బాదం అనేది. అప్పుడే మనకి క్రిస్పీగా మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. చాక్లెట్ కూడా పాడవకుండా ఉంటుంది. చాక్లెట్స్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఉందండి. చాక్లెట్ మౌల్డ్స్ అండి, అవి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే అక్కడక్కడ డాట్స్ కింద వచ్చేస్తాయి చాక్లెట్ పైన. కాబట్టి మౌల్డ్స్ అనేవి చాలా నీట్గా ఉండాలి. కొంచెం హాట్ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సోప్ పెట్టుకుని వాష్ చేసుకుని క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది. అలాగే నేను కొత్త మౌల్డ్ కూడా తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తానండి. దాంట్లో కూడా నెంబర్స్ అయితే ఉన్నాయి. అది ఎలా వస్తుంది అనేది ఒకటి ట్రై చేశాను. అయితే ఇలా చాక్లెట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ట్యాప్ చేసుకోవాలండి. మధ్యలో ఏమి గ్యాప్ అది లేకుండా ఉంటుంది. సో అందుకని ఈ విధంగా ట్యాప్ చేస్తున్నాను. నెంబర్స్ అనేవి చెప్పాను కదండి, కొత్తగా తీసుకున్నాను అన్నాను. ఆ మౌల్డ్ అయితే ఇదేనండి. దీంట్లో కూడా నేను నెంబర్ అనేది ఎలా వస్తుంది అనేది చూడడం కోసం యాడ్ చేశాను అంతే ఒకటి. దీన్ని కూడా ఇలా వేసుకుని ట్యాప్ చేసేయడమేనండి. కింద అయితే ప్లేట్ పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు, ఎందుకంటే ఇది సిలికాన్ మౌల్డ్ కదా, బెండ్ అవుతుంది. కాబట్టి మీరు కింద ప్లేట్ పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని నేను ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు పెట్టుకున్నానండి. 15 మినిట్స్ పాటు పెట్టుకుని తీసుకుంటున్నాను. చూసారు కదండి మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. కింద ఈ విధంగా ప్లేట్ పెట్టి పెట్టుకున్నానండి. సో దీన్ని తీసి కూడా చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమేనండి. పైన మనకి ర్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. చాక్లెట్ ర్యాపర్ అనేది ఉంటుంది, అది పైన ర్యాప్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలాగైనా మనం పెట్టేసుకోవచ్చండి డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో. అప్పుడే ఎక్కువ డేస్ అయితే ఉంటాయి. బయట పెట్టేస్తే మెల్ట్ అయిపోతాయి కదా, అలా మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. సమ్మర్ కదా, సమ్మర్ టైంలో అయితే మనకి మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు చాక్లెట్ అనేది సాఫ్ట్గా తినాలనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అంటే తినే ముందు పెట్టేసుకుంటే అప్పటికి మనకి చాక్లెట్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మాకు. సో చాక్లెట్ రేషియో అనేది మనం 1:1 రేషియోలో తీసుకోవచ్చు, 1:2 రేషియోలో తీసుకోవచ్చు, లేదా కంప్లీట్గా మనం డార్క్ చాక్లెట్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చండి. మన టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు చాక్లెట్స్ గురించి ఇచ్చాను అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.